వందనములు తెలియజేస్తూ 190వ పాట పాడుకుందాం. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడు. యోహాను తల్లి గర్భమందు మరియ వందనం వినగానే గంతులేసెను గర్భంలో అప్పుడే. గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చినాడితడు. గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చినాడితడు. లోకంతో పని ఎందుకు తనకు, దేవుని పనులే ముఖ్యం తనకు. క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు. లోకంతో పని ఎందుకు తనకు, దేవుని పనులే ముఖ్యం తనకు. క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. మారు మనసు పొందమని తగిన ఫలము ఇవ్వమని బాప్తిస్మమే ఇచ్చిన యోహాను ఇతడే. అరణ్యంలో కేకలు వేయు యోహానొక శబ్దమని ముందుగా యెషయా ప్రవశించిన వాడితడే. తన వెనుక వచ్చిన వాడే సర్వశక్తిమంతుడని తన చెప్పులు వారును విప్పే అర్హతే తనకు లేదని తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకును సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసుని చూపాడని తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకును సహించుకొని దేవుని పనులే మెప్పించుకొని ఇలా యేసుని చూపాడని. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. కనిన వారిలో గొప్పవాడు యోహానే ముందుగానే మార్గం సిద్ధపరచినాడు ప్రభుకి. లేఖనాలలోనివే
చేయుటకు వచ్చిన వాడే కాబోవు ఏలియా అనిపించుకుని ఇతడే. లోక పాపములను మోసే గొర్రె పిల్ల అతడే అని ప్రభుని గూర్చి సాక్ష్యమిచ్చే శిష్యులను ప్రభుతో తండ్రుల హృదయము పిల్లల వైపుకు, పిల్లల హృదయము తండ్రుల వైపుకు, మనుషుల హృదయము దేవుని వైపుకు త్రిప్పెను చివరకు. పిల్లల హృదయము తండ్రుల వైపుకు, మనుషుల హృదయము దేవుని వైపుకు త్రిప్పెను చివరకు. లలలా 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 లలలా. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడు.